ఎస్ఐటి పెడతాం, కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని లోపలేస్తాం. లడ్డు మెటల్ మేవాలు ఇస్తున్నారా లోపలేస్తే? ఎవరికైనా ఇన్సెంటివ్ ప్లాన్ పెట్టుకున్నట్టున్నాడు రేవంత్ అన్న. ఇన్సెంటివ్ ప్లాన్, వీళ్ళని లోపలేస్తే వాళ్ళని లోపలేస్తే ఏమైనా ఏఐసిసి ఇస్తానన్నదా? ఇప్పుడు నేను ఏమంటున్నా, కాళేశ్వరం ఆరోపణ చేసిన, ఏం కట్టలు కట్టిరు కాంగ్రెస్ వాళ్ళు? నువ్వు సిట్టు పెడతానన్నావు. సిట్ ఏమన్నా ఇరిగేషన్ పాలసీ చెప్తారా? కరప్షన్ నువ్వు ప్రూవ్ చేసినా పంటలకు నీళ్లు రాకపోతే ఎఫ్ఐఆర్లతో దాన్ని సాల్వ్ చేస్తావా చెప్పు? అంటే నువ్వు ఎఫ్ఐఆర్లు లోపలేసి ఇప్పుడు కేసీఆర్ గారును హరీష్ రావు గారును ఎస్ఐటి పెట్టి లోపలేస్తానని అంటున్నావు కదా. నా రైతు పంట కాడికి నీళ్లు రావాలనా, లేకపోతే కేసీఆర్ హరీష్ రావు దగ్గర జైలు అవ్వడాలనా చెప్పు? రైతులు ఏమని కోరుకుంటారు కదా, నీళ్ళే కదా. ఎఫ్ఐఆర్లు పెడితే ఏమొస్తుంది? నీళ్ళు వస్తాయి ఆమె పంటల కాడికి. మళ్ళా తెలంగాణకు మనకు అప్రూవల్ కావాలన్నా, నీళ్ల పంపింగ్ షెడ్యూల్ కావాలన్నా, ఈ పంపింగ్ షెడ్యూల్ కి బడ్జెటింగ్ ఎంత అవుతుంది, పవర్ కాస్ట్ అనేది ఆ బడ్జెటింగ్ కాస్ట్ కావాలన్నా, కెనాల్ రెడీనెస్ కావాలన్నా, లేక ఎస్ఐటి వితౌట్ డెలివరీ అవుట్కమ్స్ కావాలన్నా, కాగితం లేకుండా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. వీళ్ళ చక్కదనం ఎంత ఉంటుందంటే, ఛార్జ్ షీట్ అంటే కాగితమే పెట్టారు, ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోతుంది. అది ఏంటంటే కాంగ్రెస్ షీట్ అంటారు దాన్ని. మళ్ళీ ఇవన్నీ అడగాలా వద్దా?